హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవన్నీ కోసి మాల కట్టాలంటే మనకి మినిమం 2 అవర్స్ అయితే టైం పట్టిద్ది. ఒక ½ కేజీ ఫ్లవర్స్ అయితే అవుతాయి. ఇవి వెయిట్ ఎక్కువ తూగవు కదా. ఇప్పుడైతే పూలు కోయట్లేదు, పండగ 3 డేసే ఉంది కదా. పండగ ముందు రోజు కోసి మొత్తం ఎన్ని పూలు వచ్చినాయి, ఎంత మాల అయ్యింది అనేది నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కనకాంబరాలనే కాదు వేరే మొక్కలు కూడా ఉన్నాయండి, వాటిని కూడా చూపిస్తాను. దానికంటే ముందు కనకాంబరాలలో మీకు ఎన్ని రకాల కనకాంబరాలు తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు రకాలైతే తెలియదు కానీ డిఫరెంట్ కలర్స్ అయితే చూశాను. వాటిలో ఎల్లో, ఆరెంజ్, పింక్, లేడీ కనకాంబరం అంటారు కదా, ఆ రకము. ఆ 4 తెలుసండి నాకు. ఈ అరటి చెట్టు చూడండి ఎంత పెద్ద లీవ్స్ వచ్చాయో. ఈ అరటి చెట్టు 6 అరటి చెట్టు అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఫస్ట్ ఒక మొక్క తీసుకొచ్చి నాటితే పక్కన వేరే మొక్కలు వచ్చినాయి. ఆ మొక్కలలో నుంచి ఒక మొక్క తీసుకెళ్ళి నేను హైదరాబాద్లో మా ఇంటికాడ నాటుకున్నాను. ఇది వచ్చేసి నేరేడు చెట్టు. మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా చిన్నది కానీ పక్కన ప్లేస్ అయితే చాలా పెద్దదండి. చెప్పానుగా, ఎక్కడికి వెళ్ళినా ఈ కొబ్బరి చెట్టు అయితే ఉండిద్ది. వీటితో పాటు కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్, చామంతి పూల మొక్కలు కూడా ఉన్నాయి. వాటిల్లో నాకైతే ఒక ఫ్లవర్ అయితే బాగా నచ్చింది, చూపిస్తాను. ఈ నేరేడు చెట్టు మొలిసి 5 సంవత్సరాలు అయ్యింది. లాస్ట్ ఇయరే కాయలు కాసింది కానీ ఎక్కువ కాయలు కాయలేదండి, 1, 2 కాసింది. మనం తిన్నప్పుడు విత్తనాలు పడేస్తాం కదా, అలా మొలిసిన చెట్టు అది. ఈ ఫ్లవరే నాకు బాగా నచ్చిన ఫ్లవర్. ఇది చామంతి ఫ్లవర్ అండి. ఇది పర్పుల్ కలర్ అనుకొని తీసుకొచ్చిందంట మా అమ్మ, కానీ ఇది లైట్ బేబీ పింక్లో భలేగా ఉంది చూడటానికి. ఇలాంటివి 2 చెట్లు అయితే ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. రోజ్ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు లేవు కానీ మొక్కలైతే 3 ఉన్నాయండి. ఈ కరివేపాకు నేను ఎప్పుడు వచ్చినా అంతే ఉండిద్ది. ఇది సెంటు మల్లె చెట్టు, చూడటానికి సన్నజాజిలాగా ఉండిద్ది కానీ స్మెల్ అయితే సూపర్ ఉండిద్ది. దీని ఆకులు చూడటానికి కరివేపాకు ఆకుల్లా ఉంటాయి. మొత్తం ఓవరాల్గా గార్డెన్ లాగా ఉండిద్ది చూడటానికి. ప్లేస్ అయితే ఎండాకాలం ఇక్కడ మంచాలు వేసుకొని కూర్చోవచ్చు, చల్లటి గాలి వచ్చిద్ది. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.